తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ స్వాగతం. జెమినీ టీవీలో ప్రసారమైన సూపర్ హిట్ సోషియో ఫ్యాంటసీ సీరియల్ నాగమ్మ. ఈ సీరియల్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సీరియల్ గురించి తెలుసుకోబోయే ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయగలరు. నాగమ్మ అప్పట్లో ప్రతి ఆదివారం రాత్రి ఏ ఇంట విన్నా చూసినా కనిపించేది నాగమ్మ సీరియల్. ముఖ్యంగా ఈ సీరియల్ టైటిల్ సాంగ్ గురించి చెప్పాలి. ఆ పాటలోని సాహిత్యం గాని సంగీతం గాని అద్భుతం, అనిర్వచనీయం అని చెప్పాలి. ఇప్పటికీ ఆ పాటను ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈ గీతం. నాగమ్మ సీరియల్ 2002వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమైంది. ఈ సీరియల్ నింబస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద హరీష్ తవానీ అలాగే ఆకాష్ ఖురానా ఈ సీరియల్ ను నిర్మించారు. ఇక ఈ సీరియల్లో గ్రాఫిక్స్ కూడా ఎంతో అద్భుతంగా రూపొందించారు. ఔరా అనిపించే రీతిలో ఈ సీరియల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులని అలరిస్తాయి. ఇక ఈ సీరియల్ టైమింగ్స్ వివరాలకి వస్తే ఏప్రిల్ 28, 2002 నుండి ఫిబ్రవరి 2005 వరకు ఈ సీరియల్ ప్రతి ఆదివారం రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు 1 గంట పాటు ప్రసారమైంది. 2004 ఫిబ్రవరి నుండి ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు వారానికి 2 రోజుల పాటు గంట ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. తరువాత 2006లో రాధిక నిర్మించిన బంగారం మీకోసం అనే ప్రోగ్రాం మొదలైన తర్వాత ఈ సీరియల్ ను ప్రతి శనివారం ఆదివారం రాత్రి 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు అరగంట సీరియల్ గా చేశారు. తరువాత ఇదే బ్యానర్ మీద కనకదుర్గ అనే సరికొత్త ధారావాహికను ప్రారంభించడంతో చివరి 3 భాగాలు ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేశారు. ఈ సీరియల్లో రాయుడు క్యారెక్టర్ లో జేవి సోమయాజులు, రాయుడు భార్య క్యారెక్టర్ లో భీష్మ సుజాత నటించారు. రవి క్యారెక్టర్ లో శ్రీనివాస్, రవి భార్య రాయుడి మనవరాలు నందిని క్యారెక్టర్ లో నీరజ. నందిని చనిపోయిన తర్వాత తిరిగి సన్యాసి చేత బతికించబడి నందిని పాత్రలో ఉషా కనిపిస్తుంది. ఉషను సీత అని కూడా పిలిచేవారు. రాయుడు కూతురు పాత్రలో నటి జయసుధ చెల్లెలు సుభాషిని, రాయుడు అల్లుడు పాత్రలో అరుణ్ కుమార్, రాయుడు మనవడు వంశీ పాత్రలో సూర్య నటించారు. సూర్య చెల్లెలుగా రోజా నాయుడు, ఆ తర్వాత వర్ష నటించారు. రవి రెండో భార్య సునీత పాత్రలో సరస్వతి, రవి కూతురు పవిత్ర పాత్రలో ప్రీతి శ్రీనివాస్, రవి కొడుకుగా హేమంత్ నటించారు. రాయుడు కొడుకుగా విజయ్ కృష్ణరాజ్, రాయుడు కోడలిగా జయమాల నటించారు. వీళ్లు నందినికి తల్లిదండ్రులు. రవి తండ్రిగా ఆర్ఎన్కే ప్రసాద్, రవి తల్లిగా ఫణి నటించారు. రవి అక్క పాత్రలో మొదట వీణ, ఆ తర్వాత లత నటించారు. ఇక సన్యాసి పాత్రలో సూర్యనారాయణరావు నోరి, పూజారి పాత్రలో కాకరాల, వంశీ భార్య అయిన మూగమ్మాయి క్యారెక్టర్ లో రాఘవి నటించారు. చిత్ర ఈ సీరియల్లో ఇంద్రాణి పాత్రలో నటించారు. ఇంద్రాణి భర్తగా ఏఎన్ రత్నకుమార్, ఇంద్రాణి కొడుకు వంశీ చెల్లెలు భర్తగా మనోజ్ వంశీ, ఇంద్రాణి కూతురు వంశీ రెండో భార్యగా స్నేహా నంబియార్ నటించారు. లక్ష్మీరాజు కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. సంజయ్ భార్గవ్ నాగమణిని అపహరించడానికి వచ్చే క్యారెక్టర్ లో నటించారు. వాహిని రవి ఇంట్లో పని మనిషి క్యారెక్టర్ లో నటించారు. రాజ్ కుమార్ అబ్బూరు రాణి ఓ ముఖ్యమైన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించారు. అబిత ఈ సీరియల్లో డాక్టర్ గా నటించారు. రాజేశ్వరి ఈ సీరియల్లో కలెక్టర్ గా నటించారు. యోగిని కూడా ఈ సీరియల్లో ఓ దుష్టశక్తి క్యారెక్టర్ లో నటించారు. లక్ష్మి కూడా ఈ సీరియల్లో నటించారు. వనజ, లతారావు కూడా ఇందులో నటించారు. వివేక్, శ్రీరాజ్, సింధు ఈ సీరియల్లో నటించారు. అలేఖ్య ఇందులో రుద్రాని అనే ఓ మాంత్రికురాలి క్యారెక్టర్ లో నటించారు. ఇంకా శ్రీ గాయత్రి కూడా ఈ సీరియల్లో నటించారు. ఇంకా ఈ సీరియల్లో రాయుడు ముత్తాత క్యారెక్టర్ లో రాఘవయ్య, బేబీ గాయత్రి, రమ్య, బేబీ హేమలత పలు నాగమ్మ క్యారెక్టర్స్ లో నటించారు. హరిప్రసాద్, శ్రీరోజ, జయచంద్ర, కోదండపాణి, రఘునాథ్, సురేష్ బాబు, అర్చనారెడ్డి తదితరులు నటించారు. బేబీ మౌనిక కూడా ఈ సీరియల్లో ఓ పాత్రలో నటించింది.
బేబీ ధనలక్ష్మి, మాస్టర్ రమేష్ కూడా ఇందులో నటించారు. ఈ సీరియల్ కి కథా స్క్రీన్ ప్లే సి జెరాల్డ్ అందించారు. ఈ సీరియల్ కి కో రైటర్ గా, కో డైరెక్టర్ గా రసూల్ వ్యవహరించారు. ఛాయాగ్రహణం ఆర్ దివాకరన్ అలాగే వశిష్ఠ వహించారు. అసోసియేట్ ప్రొడ్యూసర్ గా సునీల్ మనోజా వ్యవహరించారు. ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ను నారాయణ వర్మ రచించగా చిత్ర ఆలపించారు. సంగీతం దినా సమకూర్చారు. డైరెక్షన్ ఏఆర్ రమేష్ వ్యవహరించారు. ఇక ఈ సీరియల్ నాగేశ్వరం అనే ఊరిలో రాయుడు కుటుంబం చుట్టూ కథ తిరుగుతుంది. రాయుడి ముత్తాతల కాలంలో నాగమణిని రక్షించాల్సిన వాళ్లే మిస్యూజ్ చేస్తారు. అందులో బ్రిటిషర్స్ హస్తం కూడా ఉంటుంది. అలా వాళ్ళు తప్పు చేయడం వలన ఆ కుటుంబం నాగమ్మ చేత శపించబడుతుంది. ఆ కుటుంబంలో నాగమచ్చతో జన్మించిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. అదే వరుసలో రాయుడి మనవరాలు నందిని కాలికి నాగమచ్చ కలిగి ఉందని చిన్నతనంలోనే గమనిస్తాడు. రాయుడు వాళ్ళని ఊరి నుండి దూరంగా ఉంచుతాడు. కానీ నందిని పెద్దయ్యాక నాగేశ్వరానికి వస్తుంది. నాగమ్మ ఆమెని వెంబడిస్తూ ఉంటుంది. తర్వాత నందినిని రాయుడు మనవడు వంశీ ప్రేమిస్తాడు. కానీ రవిని ప్రేమిస్తుంది నందిని. రవికి నందినికి పెళ్లి జరుగుతుంది. వాళ్ళకి పవిత్ర పుడుతుంది. ఆ ఊరిలో మూగ అమ్మాయి నాగమ్మకు కావడాలో ఆహారాన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. నాగమ్మ చెప్పినట్లుగా రాయుడు మనవడు వంశీకి మూగ అమ్మాయికి వివాహం జరుగుతుంది. తర్వాత కొద్ది భాగాలకి ఆ మూగ అమ్మాయి చనిపోతుంది. నందిని కూడా శాపం వలన చనిపోతుంది. రవికి సునీతతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. వంశీకి ఇంద్రాణి కూతురుతో మళ్లీ పెళ్లి అవుతుంది. ఇక ఇంద్రాణి, రుద్రాణి అనే ఇద్దరు ఈ సీరియల్లో మంత్రశక్తులు ప్రయోగిస్తూ ఉంటారు. ఇంద్రాణి కాశ్మోరా అనే దుష్టశక్తిని సృష్టిస్తుంది. తర్వాత సన్యాసి చేత నందిని బ్రతికించబడి సీతగా ఆమెకు వేరే రూపంలో పునర్జన్మను ప్రసాదిస్తారు. పవిత్ర తల్లి కోసం పరితపిస్తూ ఉంటుంది. రవి, సునీతల కొడుకు పవిత్ర ఇద్దరు సొంత అక్క తమ్ముళ్లగా కలిసి ఉంటారు. ఈ సీరియల్లో ఒక గంట ఉంటుంది. అలాగే ఒక చిలక కూడా ఉంటుంది. రాయుడు కొంతకాలం తన కంటి చూపును కోల్పోయి నాగమ్మ సంరక్షణలో ఉంటాడు. తిరిగి కంటి చూపును పొందుతాడు. నాగమ్మ ప్రసారమవుతున్న సమయంలోనే 24 ఏప్రిల్ 2004లో గుండెపోటుతో జేవి సోమయాజులు మరణించడం వల్ల ఆయన పాత్రను ఈ సీరియల్లో చనిపోయినట్లుగా మలుపు తిప్పుతారు. ఈ సీరియల్లో ప్రతి ఒక్కరికి నాగమణి మీద కన్ను పడుతుంది. ఎంతో మంది నాగమణిని అపహరించాలని ప్రయత్నిస్తారు, విఫలమవుతారు. ఒక అమ్మాయికి తలలో కన్ను కూడా కలిగి ఉంటుంది. అలా ఆ నేపథ్యంలో కథ కొంతకాలం కొనసాగుతుంది. తరువాత దైవభక్తి కలిగిన కలెక్టర్ కూడా ఈ సీరియల్లో వస్తుంది. అలా ఎంతో మంది దుష్ట శక్తుల నుండి చివరకు నాగమణి రక్షింపబడుతుంది. కథ సుఖాంతమవుతుంది. ఇది మాకు గుర్తున్నంత వరకు నాగమ్మ సీరియల్ స్టోరీ. ఫ్రెండ్స్, మీకు ఏవైనా సీన్స్ గుర్తున్నట్లయితే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాగమ్మ సీరియల్ పట్ల మీకున్న అనుబంధాన్ని, ఆ సీరియల్ పైన మీకున్న అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.